నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మారుతున్న నిత్యం రద్దీగా ఉండే గోదావరికని లక్ష్మీనగర్ రూపురేఖలు ప్రారంభమైన ఆపరేషన్ గోల్డ్ అశోక్ థియేటర్ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం దళితుల పట్ల జరుగుతున్న దాడులపై కేసు రిజిస్టర్ చేయడంలో పోలీస్ అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ హెచ్చరిక సింగరేణి కార్మికుల సమస్యల పట్ల తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కృషి చేస్తుంది టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి వెల్లడి బీజేపీ మతోన్మాద కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో పోరాడదాం ఘనంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 93వ వర్ధంతి కాగడాల ప్రదర్శన ఉల్లాసంగా ఉత్సాహంగా శాతవాహన విద్యానికేతన్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహాసమ్మేళనం నిత్యం రద్దీగా ఉండే గోదావరికని లక్ష్మీనగర్ రూపురేఖలు మారుతున్నాయి ఇందులో భాగంగా ఆపరేషన్ గోల్డ్ అశోక్ థియేటర్ ప్రారంభమైంది ఊరు బాగుండాలి ఊరి ప్రజలు బాగుండాలి అంటూ చెప్పే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆ దిశగా ఆపరేషన్ ను షురూ చేశారు వేలాది మందితో నిత్యం రద్దీగా ఉండే లక్ష్మీనగర్తో పాటు ఓల్డ్ అశోక్ థియేటర్ వద్ద ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగిస్తూ ఓల్డ్ అశోక్ థియేటర్ ప్రహారీ గోడ థియేటర్ కూల్చివేతలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శ్రీకారం చుట్టారు గతంలో ఎవరు చేయని సాహసంకు పూనుకున్నారు అనుకున్న పనిని ఆలస్యం చేయకుండా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించడానికి నడుం కట్టారు ఈ ఆపరేషన్ లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ దిశానిర్దేశంలో కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ ఆగ మేఘాల మీద అభివృద్ధి పనులను పరుగులు తీయిస్తున్నారు ఇరుకు రోడ్లు విశాల రోడ్లుగా మారే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మంచిర్యాల పెద్దపల్లి మంథిని తదితర ప్రాంతాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా విరాజిల్లిన గోదావరి ఖని పట్టణం నేడు వ్యాపారులు చతికిల పడిపోవడం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్ని మంచిర్యాలకు వెళ్లడం జరిగాయి రామగుండం ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొస్తానంటూ ప్రజలకు మాటిచ్చిన రాజ్ ఠాకూర్ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రధాన చౌరస్తా నుంచి లక్ష్మీనగర్ ఏరియా కళ్యాణ్ నగర్ ఓల్డ్ అశోక్ థియేటర్ ప్రాంతాల్లో నేడు రోడ్డు వెడల్పుకు పూనుకున్నారు దశాబ్దాల తరబడి గోదావరికని పట్టణంలోని ఇరుకు రోడ్ల ఇబ్బందులను పాలకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయింది లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ పాత మున్సిపల్ ఆఫీస్ రోడ్డు ప్రధాన చౌరస్తా నుంచి రీగల్ షోరూం వరకు ఈ ప్రాంతం వ్యాపార కేంద్రాలకు నిలయంగా వెలుగొందుతుంది రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన గోదావరికని రామగుండం ఎన్టీపీసీ 8th ఇంక్లైన్ కాలనీ మంత్రి చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలకు ఏ అవసరం వచ్చినా గోదావరికనికి వచ్చేవారు అయితే గోదావరికని ప్రాంతంలో ఇరుకుగా మారిన రోడ్లతో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పక్క జిల్లా మంచిర్యాలకు తరలి వెళ్లాయి వేలాది మందితో గోదావరికని పట్టణం నిత్యం రద్దీగా ఉండడం సాయంత్రం సమయాలలో కనీసం బాటసార్లు నడవడానికి కూడా వీలు లేకుండా రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ తో నరక కూపంగా మారాయి అయితే గోదావరి పట్టణానికి మళ్లీ పూర్వ వైభవం తేవాలన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తూ మేయర్ కమిషనర్ యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న రోడ్డు వెడల్పు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది మంచి పనికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందని అయితే రోడ్డు వెడల్పు అభివృద్ధి అంటూ గత పాలకులు మాదిరిగా కబ్జాలకు గురి కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు చాలా మంచిగా ఉన్నది డెవలప్మెంట్ కావాలి 100 కోట్ల రూపాయలు వచ్చినాయి అవి ఎట్లా ఖర్చు చేయాలి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి అందరికీ అవకాశం ఇవ్వాలి ఇందులో చాలా మంచిగా ఉంటుంది అందరూ బతకాలి బాగుంటుంది రోడ్డు వెడల్పు కావాలి మొత్తం గోదావరికని పట్టణంలో రోడ్ల ఎడల్పు అయ్యేందుకు ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు ఇవరకున్న ఎమ్మెల్యేల కన్నా చాలా మంచి పనులు చేసినందుకు ముందుపడి చేసినందుకు ఈ పట్టణ కమిటీ ఈ కార్మికులు కానీ షాప్ పర్పస్ ఓనర్స్ కానీ కష్టజీవులు కానీ ఏ వర్క్ చేసే క్యాండిడేట్లైనా కానీ ఖుషి అవుతాను రోడ్డు ఎడల్పు చేసుడు వల్ల చాలా మంది
దీనికి సరే మంచి పనులు చేస్తాడు వరకు ఉన్న నెక్స్ట్ వరకు గెలిచిన ఎమ్మెల్యేల కన్నా చాలా మంచి పనులు చేస్తాడు అని చాలా మంది ఆభిప్రాయం ఉంది, చాలా మంది ఖుషి అవుతారు. అయితే ఈ వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఎంతోమంది ఇలాంటి పనులు చేయలేదు, కానీ ఇది చేసుడు వల్ల ఎంతోమంది పబ్లిక్కు చాలా మంచి జరుగుతుందని మేము ఖుషి అవుతున్నాం. దళితుల పట్ల జరుగుతున్న దాడులపై కేసు రిజిస్టర్ చేయడంలో పోలీసు అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వాటిపల్లి రామచందర్ హెచ్చరించారు. ఈ మేరకు ఎన్టీపీసీలోని తన ఛాంబర్లో ఆదివారం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యునిగా జాతీయ పార్టీ తనను నియమించడంతో తనపై ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరించవలసిన గురుతర బాధ్యత పెరిగిందని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములను ఎవరైనా కబ్జా చేసినా లీగల్ యాక్షన్ తీసుకునేలా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్సీ ఎస్టీల ఉద్యోగాల విషయంలో, భూముల విషయంలో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ఎవరికైనా సమస్యలు తలెత్తితే తనను సంప్రదించాలని కోరారు. తారీఖు ఎన్టీపీసీ మిలినియం హాల్లో కలెక్టర్, పోలీస్ కమిషనర్ అండ్ ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీళ్ళందరి యొక్క సమక్షంలో ఈ యొక్క పెద్దపల్లి జిల్లా యొక్క రివ్యూ తీసుకోవడం జరిగింది. దానికి ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే జిల్లాలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ అనుకోండి, పంచాయతీరాజ్ అనుకోండి, పోలీస్ అనుకోండి, R&B కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, గురుకుల పాఠశాల కానీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కానీ, లిడ్ క్యాప్ కానివ్వండి, అందరికి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి ఆడ వాళ్ళతో రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో చాలా ఎస్సీలకు, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాల గురించి మనం మాట్లాడడం జరిగింది. నాకు చాలా బాధాకరం అనిపించింది ఏంటంటే ఎస్సీ ఎస్టీల విషయంలో, ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో, లోన్ల విషయంలో, స్వశక్తి సంఘాల లోన్ల విషయంలో పూర్తిగా సహకారం అందించడం లేదని నా దృష్టికి వచ్చింది. అక్కడే కలెక్టర్ గారికి, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీల విషయంలో నిర్లక్ష్యం చేస్తే కమిషన్ చర్య తీసుకోవడానికి వెనకాడబోదని చెప్పడం జరిగింది. ఇది ఒక రెవెన్యూ విషయానికి వస్తే పోలీస్ కమిషనర్ గారికి కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ విషయంలో భూములు, హరిజనుల యొక్క భూములు, గిరిజనుల యొక్క భూములు ఎవరైనా కబ్జా చేసినా, వాళ్ళ యొక్క భూమిని ఎవరైనా ఎంక్రోచ్ అయినా లీగల్గా యాక్షన్ ఉంటుంది. దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కు బాధ్యులవుతారని కూడా వెంటనే తక్షణమే వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పోలీస్ కమిషనర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భూ నిర్వాసితుల విషయంలో 59 ఉద్యోగాలు, అప్పుడు నేషనల్ ఎస్సీ కమిషన్ ద్వారా 59 ఉద్యోగాల నియామకాల్లో 47 మందికి ఉద్యోగాలు కల్పించినారు. మరి ఇంకా 12 ఉద్యోగాలు రావాల్సి ఉంది. దానిలో ఎస్సీలో ఎస్టీల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఉద్యోగాలు నిలిపివేయడం జరిగింది. మీరు మళ్ళీ రీనోటిఫికేషన్ చేసి ఎప్పుడైతే ఆనాడు 2013లో నేషనల్ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ మీకు డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారంగా ఇంకా 12 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 12 ఉద్యోగాలు కూడా నియామకాలు జరగాలని చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా వాళ్ళు మనకు ఈ నెల 1 వరకు మనకు నివేదిక వస్తుంది. దాని మీద మళ్ళీ రిక్రూట్మెంట్ చేపట్టాలని చెప్పడం జరిగింది. అట్లాగే మన 25 ఉద్యోగాల్లో ఇంకా 4 ఉద్యోగాలు ఉన్నాయి, అవి కూడా చేయాలని చెప్పినాం. ఇలా మన జాతీయ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ దృష్టికి దళితులపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడంలో ఆలస్యం పాటిస్తే ఊరుకునేది లేదని నేను కమిషనర్ గారు చెప్పడం జరిగింది. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటి
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. సింగరేణి కార్మికుల సమస్యల పట్ల తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కృషి చేస్తుందని TBGKS స్టీరింగ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ మిరియాల రాజిరెడ్డి తెలిపారు. గోదావరికని TBGKS కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడుతూ TBGKS కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన TBGKS రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో తనను రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అలాగే సమావేశంలో 11 డివిజన్లకు సంబంధించిన నాయకులు పాల్గొనడం జరిగిందని, ఇటీవల TBGKS కు రాజీనామా చేసిన TBGKS నాయకులు వెంకట్రావు, కెంగల్ర మల్లయ్యల రాజీనామాలను ఆమోదించడం జరిగిందని తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యల పట్ల గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు పాటించుకోవడం లేదన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇటీవల కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మళ్లీ నూతన ఉత్తేజంతో కార్మికుల్లోకి వెళ్తామని, కార్మికుల సమస్యలపై పోరాడతామని వెల్లడించారు. నిన్న జరిగినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో 11 డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులు, సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. దాంట్లో కొన్ని ప్రత్యేక తీర్మానాలతో పాటుగా ఈ ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించేటువంటి విధానంతో రాజీనామాలు చేసినటువంటి వాటిని ఆమోదిస్తూ స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ స్టీరింగ్ కమిటీలో నన్ను చైర్మన్గా ఎన్నుకున్నటువంటి వర్కింగ్ కమిటీ సభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సింగరేణిలో కార్మిక వర్గానికి అండగా నిలిచి అనేక హక్కులు సాధించి, ఆర్థిక ప్రయోజనాలు కల్పించి, అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఎన్నో చేసినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా కొన్ని ఇబ్బందులు జరిగి సరైనటువంటి పోటీలో నిలవకపోవడం, నామమాత్రంగా పోటీ చేసినటువంటి మనుగూరులో గెలవకపోవడం అయితేంది. అయినప్పటికీ 4th ప్లేస్ వచ్చినప్పటికి కూడా ఈరోజు జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే, ఎన్నికల తర్వాత చూసినటువంటి పరిణామాలు చూసినట్లయితే, ఈరోజు గెలిచినటువంటి సంఘాలు కానీ, అంటే ప్రాతినిధ్య సంఘం కానీ, గుర్తింపు సంఘాలు కానీ కార్మికులకు ఏమి చేయలేకపోతున్నాయి, అందుబాటులో ఉండలేకపోతున్నాయి, వినే సమస్య లేదు అనేటువంటిది ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చేసినటువంటి పనులను కంపేర్ చేసుకుంటున్నటువంటిది కార్మిక వర్గం. గతంలో ఉన్నటువంటి నాయకత్వం అయితేంది, గతంలో ఉన్నటువంటి సంఘం అయితేంది, ఏ విధంగా కార్మికులకు అందుబాటులో ఉన్నది, సమస్యలను ఏ విధంగా విన్నారు, ఏ విధంగా పరిష్కారం చేసినారు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కానీ విషయాన్ని చేరవేసినట్లయితే దాన్ని పరిష్కారం చేసేటువంటి నాయకత్వం ఉండేది, అప్డేట్గా ఉండేది, అప్ టు డేట్గా ఉండేది అనేటువంటిది. ఒకవైపు చర్చల ద్వారా యాజమాన్యంతో మాట్లాడుతూనే, రెండవది రాజకీయ ప్రమేయంతో కూడా కొన్ని సమస్యలను కూడా పరిష్కారం చూపినటువంటిది ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. ఈరోజు ఆ సంఘం లేకపోవడం అయితే, ఆ నాయకత్వం లేకపోవడం అనేటువంటిది కార్మిక వర్గం అనేది కూడా ఆలోచిస్తున్నది, కంపేర్ చేసుకున్నది. ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి యువతకి ఒక తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పని విధానం మాత్రమే తెలుసు. వాళ్ళకి ఇప్పుడు
ఇతర సంఘాల యొక్క పని విధానం కూడా తెలుస్తున్నది. తెలుసుకోవడం వల్ల బేరీజ్ వేసుకోగలుగుతున్నారు. అప్పుడు ఎవరు బెటరు అనేటువంటి నిర్ణయం చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు కార్మికులకు అండగా నిలిచేది ఈరోజు తెలంగాణ జెండా, టీబీజీకేఎస్ జెండా అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం గుర్తిస్తున్నటువంటి సందర్భంలో ఈ స్టీరింగ్ కమిటీతో పాటుగా తీర్మానాలు చేశాం. తీర్మానాల కాపీని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ఏప్రిల్ మాసంలోనే జనరల్ బాడీతో పాటుగా ఉద్యమ కార్యాచరణ కూడా చేపట్టి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చి దానిలో కార్మికులను కూడా భాగస్వామ్యం చేస్తూ నాయకత్వాన్ని పటిష్టపరిచి ఈరోజు కార్మికులకు అండా టీబీజీకేఎస్ జెండా అనేటువంటి నినాదంతో ముందుకెళ్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, మాదాసు రామ్మూర్తి, పర్లపల్లి రవి, వెంకటేష్, చిలకల్పల్లి శ్రీనివాస్, వడ్డేపల్లి శంకర్, చేల్పూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని, కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టి నూతన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల 93వ వర్ధంతి గోదావరి ఖండిలో శనివారం సాయంత్రం కాగడాల ప్రదర్శన చేశారు. కాగడాల ప్రదర్శన అనంతరం జరిగిన సభలో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కాశీపేట ధర్మేందర్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్లు మాట్లాడుతూ నాడు బ్రిటిష్ వాడి దోపిడీని ఎండగట్టడంలో భగత్ సింగ్ పాత్ర మరవలేనిదని వారన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 73 ఏళ్లు దాటినా తెల్లవాడి పరిపాలన పోయి నల్లవాడి పరిపాలన వచ్చిందే తప్పితే కొత్తగా మార్పేమీ రాలేదని వారన్నారు. నాడు బ్రిటిష్ వారు ఏ విధంగా అయితే ప్రజలను దోపిడీ చేశారో నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా రైతులను, కార్మికులను, యువత, ప్రజలను అదే విధంగా దోపిడీ చేస్తున్నారని, నూతన చట్టాలు తీసుకొచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారని, రైతులు పండించుకున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించే అవకాశం లేకుండా చేస్తుందని, మద్దతు ధర అడిగితే రైతులను కాల్చి చంపిందని, జీఎస్టీ పేరుతో ప్రజలపై పన్నులు పెంచి దోచుకుంటున్నారని, డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచారని, ప్రభుత్వ సంపాదనని అంబానీ, ఆదానీలకు దోచిపెట్టిందని వారు ఆరోపించారు. ప్రపంచానికే యంత్రంగా పనిచేసే కార్మిక వర్గంకు నూతన చట్టాలు తీసుకొచ్చి వారి పని విధానంలో మార్పులు చేసిందని ఆయన అన్నారు. అయితే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలని నమ్మబలికిన నరేంద్ర మోదీ ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు. నేడు విద్యార్థి యువకులు భగత్ సింగ్ ఆశయాలతో పోరాడాలని, అప్పుడే భగత్ సింగ్ నిజమైన నివాళి అని అన్నారు. అతి చిన్న వయసులోనే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవులు 23 ఏళ్ల వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన వీర యోధులని వారన్నారు. సామ్రాజ్యవాద ముసుగులు, నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులని పీడీ యాక్టులు, ఉపా కేసులతో గొంతు నొక్కేస్తుందన్నారు. బీజేపీ మతోన్మద కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈరోజు షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత వైజాతికంగా 7 గంటల 20 నిమిషాలకు వృద్ధి చేయడం జరిగింది. వాళ్ళ త్యాగాలను ఎంతో గొప్ప అయినప్పటికీ కూడా అప్పుడున్న గాంధీ క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తీవ్రవాదులని, ఆటంకవాదులని వీళ్ళకు శిక్ష లేకుండా చేసే అవకాశం ఉన్నా కూడా అప్పుడు నెహ్రూ, గాంధీ లాంటి వాళ్ళు కూడా ఈ క్షమాభిక్ష మాకు అవసరం లేదు, మాకు ఈ దేశం విముక్తి కావడమే, ఇక్కడ నుండి బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టడమే మా త్యాగాలకు అర్థమని చెప్పి వాళ్ళ నూనె మీసాల ప్రాయంలోనే వాళ్ళు ఉరితంబాన్ని ముద్దాడి అమరవీరులుగా ఈరోజు కూడా 93 సంవత్సరాలు గడిచిన వర్ధంతి సభ జరుపుకుంటున్న తరుణంలో కూడా ఇప్పటికి కూడా మనం వాళ్ళని స్మరించుకుంటున్నామంటే వాళ్ళ త్యాగాలు ఎంత గొప్పయో, వాళ్ళు ఎంత తక్కువ చిన్న వయసులో కాదు, వాళ్ళ త్యాగాలు ఎంత ఎవరెస్ట్ శిఖరం కంటే ఎంత గొప్పయో ఈరోజు ఈ యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులది 93వ వర్ధంతి సందర్భంగా గోదావరి ఖనిలోని పైలాన్ చౌరస్తా వద్ద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల యువజన సంఘాల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించి భగత్ సింగ్ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ భగత్ సింగ్ మరి తన చిన్న వయసులోనే ఈ దేశం కోసం, ఈ పీడిత ప్రజల కోసం, మరి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసినటువంటి ఒక గొప్ప విప్లవకారుడు. ఆయనను ఇదే మార్చి 23న మరి ఉరిదీయడం అనేది జరిగింది. ఉరికంబాన్ని కూడా ముద్దాడి ఇవాళ భగత్ సింగ్ యొక్క
ఆయన యొక్క స్ఫూర్తితోటి ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ యువతను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనం కనబడతా ఉంది. ఇవాళ అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసి కార్మికుల్ని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి దారితీసింది. ఇవాళ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి రైతులను నడ్డి విరిచే విధంగా మరి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే విధంగా ఇవాళ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ విధానాలన్నిటి కూడా ఇవాళ భగత్ సింగ్ చూపించినటువంటి స్ఫూర్తితోటి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, పివైఎల్, ఐఎఫ్టియు నాయకులు ఎం దుర్గయ్య, బతుకుల రాజన్న, తిప్పని రాంకి, ఏ చంద్రయ్య, బానేషు, తిరుమల చంద్రయ్య, ఏ మహేందర్, పయ్యవుల శ్రీకాంత్, ఆడపు శ్రీనివాస్, కె రాంబాబు, సంతోష్, వెంకటేష్, ఈ చంద్రయ్య, గంధం శ్రీనివాస్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్. మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. శ్రీ శాతవాహన విద్యా నికేతన్ ఉన్నత పాఠశాల వెంకట్రావుపల్లి 1989 నుంచి 2023 ఎస్ఎస్సి బ్యాచ్ మహా పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహా సమ్మేళనం ఆదివారం మారేడుపాకలోని శ్రీ శాతవాహన విద్యా నికేతన్ పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాతవాహన విద్యా నికేతన్ ప్రిన్సిపల్ వెంకట మాధవరావు, పరిమళ మేడంను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి సత్కరించారు. పూర్వ విద్యార్థులు పాఠశాలలో చదువు నేర్పిన గురువులను స్మరించుకొని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. చదువుకునే రోజుల్లో చేసిన అల్లరి పనులు, చిలిపి చేష్టలు గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహాసమ్మేళనం కమిటీ కన్వీనర్ సాంబారి రాజేష్ ఆధ్వర్యంలో గోపు రవీందర్ రెడ్డి అధ్యక్షతన వహించగా, మహిళా కమిటీ ఇన్ఛార్జిగా మెండే లక్ష్మి, కమిటీ మెంబర్లు రమణారెడ్డి, కంది నాగరాజు, భాస్కర్, చంద్రమౌళి, చక్రపాణి, వసంత, వేణుగోపాల్, శ్రీనివాస్, రేణుక, రాధ, నిర్మల, నథాడి సుధాకర్, కె లక్ష్మణ్, తాటికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించగా, ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మంచి ఉన్నత విద్యలు నేర్పిస్తూ మంచి పిల్లలకి మంచి జ్ఞానాన్ని, మంచి మోరల్ వాల్యూస్ ఇవ్వటం వల్ల అందరం చాలా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాము. అసలు ఎంత పెద్ద గొప్ప సమ్మేళనం అంటే మేము ఊహించని దానికంటే ఎక్కువగా చాలా మంది పూర్వ విద్యార్థులు అందరూ వచ్చారండి. అంటే మా ఫ్రెండ్స్. చాలా బాగుంది ప్రోగ్రామ్. చిన్నవాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ముఖ్యంగా మనిషి తనకు తను బ్రతకాలనే ఆలోచన మనసులో అందరికీ సహాయం చేయాలనే ఆలోచన ఉంది. భవిష్యత్తును ఏర్పరచుకుంటే భవిష్యత్తు అనేది
అదే నేను మొదటి నుంచి ఆలోచించేది కూడా అదే. జీవితంలో ప్రతి మనిషికి సహాయం అందించాలి. ఆ సహాయం ఆలోచన ముఖ్యం కాదు. వాడు ఎంతవరకు ఎదుగుతాడని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యం. జీవితం అనేది చాలా ఈ రోజుల్లో ఎట్లున్నదంటే మనిషిని చెప్పి నేను బ్రతకాలని ఆ ఆలోచన నుండి మంచి సమాజంలో కాబట్టి షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 93వ వర్ధంతిని పురస్కరించుకుని అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో భగత్ సింగ్ విగ్రహం వద్ద PYL ఆధ్వర్యంలో కాగడల ప్రదర్శన చేపట్టి విప్లవ వీర కిషోరాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా PYL గ్రామ అధ్యక్షుడు దూలం సతీష్ జెండా ఆవిష్కరణ చేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. తదనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో ముఖ్య వక్తలుగా హాజరైన CPIML న్యూ డెమోక్రసీ జిల్లా సీనియర్ నాయకులు ఐ కృష్ణ, PYL రాష్ట్ర నాయకులు ఆరుమల్ల తిరుపతిలు మాట్లాడుతూ నాడు భగత్ సింగ్ దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాడని, నేడు దేశంలో స్వదేశీ పాలకులే దేశ సంపదను కొద్దిమంది చేతుల్లో పెడుతున్నారని అన్నారు. మరొకవైపు నేడు దేశంలో ఫాసిజం పెరిగిపోయిందని, విద్యను మొత్తం కాషాయీకరించాలన్న నేపథ్యంలో నూతన విద్యా విధానం 2020 తీసుకొచ్చారని, దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ప్రశ్నించే గొంతులపై చట్టాలను ప్రయోగిస్తున్నారని, ఎన్నికల నేపథ్యంలో నేడు CAA తీసుకొచ్చారన్నారు. మోదీ మతోన్మాద విద్యా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య, ఉపాధ్యక్షుడు కొల్లూరు మల్లేష్, టి రాజకుమరయ్య, ఎల్ శంకర్, పెద్దంపేట తాజా మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజల భూమేష్, PYL జిల్లా నాయకులు పాడిపల్లి రమేష్, బొంతలు ఆనంద్, సమ్మెట తిరుపతి, దూలం సతీష్, ఈ బాబు, బి సాగర్, ఎన్ రమేష్, పి జనార్దన్, కోడిపుంజల చంద్రయ్య, ఈ ప్రశాంత్, అరుణోదయ నాయకులు అభిధునిగో, జనగామ రాజన్న, బి రామస్వామి, POW నాయకులు పి అమృతమ్మ, ఎన్ రాజమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మారుతున్న నిత్యం రద్దీగా ఉండే గోదావరికని లక్ష్మీనగర్ రూపురేఖలు. ప్రారంభమైన ఆపరేషన్ గోల్డ్ అశోక్ థియేటర్ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం. దళితుల పట్ల జరుగుతున్న దాడులపై కేసు రిజిస్టర్ చేయడంలో పోలీస్ అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ హెచ్చరిక. సింగరేణి కార్మికుల సమస్యల పట్ల తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కృషి చేస్తుంది. TBGKS స్టీరింగ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి వెల్లడి. బీజేపీ మతోన్మాద కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో పోరాడదాం. ఘనంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 93వ వర్ధంతి కాగడాల ప్రదర్శన. ఉల్లాసంగా ఉత్సాహంగా శాతవాహన విద్యానికేతన్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహాసమ్మేళనం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.